నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు. ఓపిక లేనివాడు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎన్నటికీ వదిలి వెళ్ళదు. డబ్బు సంపాదించమని చెబుతుంది. కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది. నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. నీ గురించి నీవే ఒకరికి గొప్పగా చెప్పుకుంటే గొప్పవాడివి కాలేవు. నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకొని నిన్ను ఆదర్శంగా తీసుకునేలా బ్రతికితే తరతరాలు నీవు గొప్పవాడివని చరిత్రే చెబుతుంది. మీ అపజయాలని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు. భవిష్యత్తులో మీరు ఏం చెయ్యరాదో తెలిపే పాఠాలు. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వు ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవ్వరు కూడా దగ్గరకు తీసుకోరు. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. అదే ఒక మంచి స్నేహితుడు ఒక లైబ్రరీతో సమానం. సక్సెస్ స్టోరీలు మాత్రం చదవకండి. అందులో కేవలం మెసేజ్‌లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి. అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక, తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు. మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే. కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్రపోనివ్వకుండా చేసేది. నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే మీ రెండవ ప్రయత్నంలో ఓడిపోతే మీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చింది అని చెప్పడానికి చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరవలసిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే. చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. మనిషికి కష్టాలెందుకు కావాలంటే అవే వాళ్ళ విజయాన్ని ఆనందించే మనస్థితిని తయారు చేస్తాయి కాబట్టి. 2 పరిస్థితుల్లో మౌనం వహించాలి. 1 నీ మాటలలోని భావాలను ఎదుటివారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు. 2 మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు.
మనం కోతుల ముందు అరటిపండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటిపండ్లే తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బులు కావాలా, ఆరోగ్యమా అంటే డబ్బులు అంటున్నారు కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మనుషులకి తెలియట్లేదు. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు. చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. ఒంటరి ప్రయాణమే గమ్యం త్వరగా చేరుకునేలా చేస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for watching this video.